Previous MNC questions we are discussing partnership and share. Continuation. Question number 9. సో అందరు కూడా మీ మెటీరియల్ తీసుకోండి. సో మీ మెటీరియల్ MNC యాప్టిట్యూడ్ మాస్టరీ ఈ బుక్ లోనే క్లియర్ గా నోట్ చేసుకుంటూ రండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. సో క్వశ్చన్ నెంబర్ 9. A and B starts a business by investing rupees 20,000, 30,000 respectively. 10% of profit goes to charity. The remaining profit is to be divided according to their capitals. If B share is rupees 27,000, then find the total profit in the business. So very simple logic. జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే వాట్ ఆర్ ద క్లూస్ అవైలబుల్. ఏబిల్ ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేశారు, వాళ్ళకి క్యాపిటల్స్ ఇచ్చాడు. హౌ మచ్ దేర్ క్యాపిటల్స్ 20,000 రూపీస్ అండ్ 30,000 రూపీస్ ఇట్ ఈస్ గివెన్. ఓకే, అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు, టోటల్ ప్రాఫిట్ లో 10% దే గేవ్ టు సమ్ ట్రస్ట్. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ దే సపరేట్ 10%, the 10% they gave to some trust. The remaining profit only divided according to their capital. The remaining profit means only 90%. 10% they gave to trust means 90% they divided according to their capitals. If they divided just like వాళ్ళు అలా డివైడ్ చేసుకుంటే, సో బి షేర్ ఎంత అని చెప్పాడు. సో బి షేర్ ఈస్ రూపీస్ 27,000. అలా డివైడ్ చేసుకుంటే 10% ఒక ట్రస్ట్కి ఇచ్చేసి 90% క్యాపిటల్ ప్రకారం డివైడ్ చేసుకుంటే బికి 27,000 రూపీస్ వచ్చిందంట. అయితే వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ ఇన్ ద బిజినెస్? ఆ బిజినెస్ లో వచ్చినటువంటి టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నది మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో సీ హియర్ వెరీ సింపుల్ లాజిక్. ఓకే, నౌ బై అబ్జర్వింగ్ ద ఎంటైర్ డేటా హియర్, టైమ్ పీరియడ్ ఈస్ సేవ్ ఫర్ ద గివెన్ పార్ట్నర్స్. ఓకే, ఇద్దరికి ఈక్వల్. టైం గురించి ఎక్కడ ఇవ్వలేదు, అవునా? కాబట్టి సో టైం పీరియడ్ ఈస్ సేమ్. ఇఫ్ ద టైం పీరియడ్ ఈస్ సేమ్, క్యాపిటల్స్ రేషియో గివ్స్ ద ప్రాఫిట్స్ రేషియో. ఆ కీ నోట్స్ అన్ని కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం, ప్రీవియస్ వీడియోస్ మీరు చూడండి. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్స్ రేషియో ఆఫ్ A is to be equal to, సో 20,000 is to 30,000. 20,000 is to 30,000 సింపుల్ గా ఏం చేయొచ్చు, జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 2 is to 3. సో దిస్ ఇస్ ద క్యాపిటల్స్ రేషియో. దిస్ క్యాపిటల్స్ రేషియో గివ్స్ ద ప్రాఫిట్స్ రేషియో. ఎందుకు క్యాపిటల్ ఈక్వల్ టు ఏంటి, ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటి, క్యాపిటల్ ఇంటూ టైం పీరియడ్. టైం పీరియడ్ సేమ్ కాబట్టి రాయాల్సిన అవసరం లేదు, క్యాన్సిల్ అయిపోతుంది. క్యాపిటల్స్ రేషియోనే, సో క్యాపిటల్స్ రేషియోనే ప్రాఫిట్స్ రేషియో 2 is to 3. సో వన్ మోర్ క్లూ ఇస్ గివెన్, బి షేర్ ఈస్ 27,000. బి అంటే ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ క్యాపిటల్ ప్రకారం? 3 పార్ట్స్ ఉంది, అవునా కదా? సో ఇట్ ఈస్ గివెన్. సో 27,000 రూపీస్ అని చెప్పాడు. సో దీని నుంచి క్లియర్ గా మనం ఏబీలు ఇద్దరు కలిపి ఎన్ని పార్ట్స్ చూడండి. బి అంటే 3 పార్ట్స్ కదా, 3 పార్ట్స్ వాల్యూ ఇది. ఏబీలు ఇద్దరు అంటే 5 పార్ట్స్ కదా, 5 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది మరి? ఓకే, 3 పార్ట్స్ వాల్యూ 27,000 అంటే ఇంటూ, సో 9,000. సో ఇక్కడ కూడా ఇంటూ 9,000 వేస్తే, 9,000 వేస్తే టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నది వస్తుంది, 45,000 రూపీస్. ఏబీలు ఇద్దరు కలిపి 2 + 3, 2 + 3 5 పార్ట్స్, 5 పార్ట్స్ వాల్యూ ఎంత? సో 45,000 రూపీస్. ఈ 45,000 రూపీస్ ఏంటి, అకార్డింగ్ టు దేర్ క్యాపిటల్స్. ఓకేనా? 2 is to 3 అనేది అకార్డింగ్ టు దేర్ క్యాపిటల్స్. అకార్డింగ్ టు దేర్ క్యాపిటల్ దే డివైడెడ్ ఓన్లీ 90%. దిస్ 45,000 రూపీస్ ఈజ్ ఓన్లీ 90%. 90%. ఎందుకు? 10% ట్రస్ట్ కి ఇచ్చారు కాబట్టి, సో రిమైనింగ్ డివైడ్ చేసుకున్నారు, దట్ ఈస్ 90% వాల్యూ. మనకేం కావాలి, వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ ఇన్ ద బిజినెస్ అంటే ట్రస్ట్ కి ఇచ్చింది కలిపి, అంటే వీ రిక్వైర్ 100% వాల్యూ. సో వాట్ ఈస్ 100% వాల్యూ? 90% వాల్యూ 45,000. వాట్ అబౌట్ 100% వాల్యూ ఇంటూ సింప్లీ ఇక్కడ ఎంత మనకు 500. ఓకే, ఇక్కడ కూడా ఇంటూ 500 అయ్యండి. సో 100 into 500 ఎంత? 50,000 రూపీస్. సో వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ ఇన్ ద బిజినెస్ నౌ? 50,000 రూపీస్. ఓకేనా? వన్ సైన్ ఐ విల్ రిపీట్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకు టైం పీరియడ్స్ ఈక్వల్ ఇద్దరికి. సో క్యాపిటల్స్ రేషియో అనే ప్రాఫిట్స్ రేషియో. సో A is to be equal 20,000 is to 30,000, 2 is to 3 అయింది. సో బి షేర్ ఇచ్చాడు 27,000. బి అంటే 3 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు. బి అంటే 3 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు. 3 పార్ట్స్ వాల్యూ 27,000. మనకి ఏబీ ఇద్దరు కలిపి కనుక్కుంటున్నా. ఏబీలు ఇద్దరు కలిపి 5 పార్ట్స్ మీద 2 + 3, సో 5 పార్ట్స్ వాల్యూ. 3 పార్ట్స్ 27,000 అయితే 5 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? సో 45,000 అవుతుంది. ఎందుకు? ఇంటూ 9,000, ఇక్కడ కూడా ఇంటూ 9,000. ఓకే, 3 9 27 కదా, కాబట్టి ఇక్కడ ఇంటూ 9, ఇక్కడ ఇంటూ 9. సో 5 పార్ట్స్ వాల్యూ 45,
అంటే ఏంటి, అకార్డింగ్ టు క్యాపిటల్ అంటే 90% వాల్యూ 45,000. టోటల్ ప్రాఫిట్ అంటే 100% వాల్యూ. వాట్ ఈస్ 100% వాల్యూ? సో 50,000 rupees, దట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ ఇన్ ద బిజినెస్. ఏంటి ఆన్సర్ మనకు? సో బి, సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా? థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.